అనంతపురం జిల్లాలో పాలిటిక్స్ హాట్ గా సాగుతోంది. అయితే ఏపీలో ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కొన్ని ఏరియాస్లో పాలిటిక్స్ మనం చూస్తూనే ఉన్నాం. చాలా అంటే కూటమి నేతల మధ్య చాలా డిఫరెన్సెస్ కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే ఈసారి ధర్మవరంలో ఆ డిఫరెన్సెస్ మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైసీపీ నేత బీజేపీలో జాయిన్ అయ్యే ప్రాసెస్లో అటు వైసీపీ నేతలని మనుషుల్ని పెట్టి అటాక్ చేయించారు. సో దీనికి ఇప్పుడు జరుగుతున్న ఈ హీటెడ్ ఆర్గ్యుమెంట్కి ఏమైనా సంబంధం ఉందా అనే డౌట్స్ కూడా ప్రెజెంట్ వస్తున్నాయి. అయితే అనంతపురం జిల్లా ధర్మవరంలో టీడీపీ ప్రెజెంట్ సర్వేను నిర్వహిస్తోంది. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా సీఎం చంద్రబాబు ఎప్పుడూ కూడా మానిటర్ చేస్తూ ఉండే విషయం మనందరికీ తెలిసిందే. ఈసారి కూడా అటువంటి ఐవీఆర్ఎస్ కాల్సే టీడీపీ ప్రభుత్వం చేస్తోంది. అయితే ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ ఇటు పరిటాల గురించి అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. దీనికి సంబంధించి అసలు ఎందుకు ప్రెజెంట్ ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తున్నారు అనేది ధర్మపురంలో ఎక్కువగా చర్చకు దారితీస్తున్న అంశం అనే చెప్పాలి. దీనికి గతంలో జరిగిన వైసీపీ నేత మీద అటాక్కి ఏమైనా సంబంధం ఉందా అనేది కూడా ఇప్పుడు డౌట్స్ అయితే వస్తున్నాయి. అయితే అనంతపురంలో ప్రెజెంట్ ఈ టాపిక్ మీద హీటెడ్ డిస్కషన్ నడుస్తోంది. హాట్గా అక్కడ పాలిటిక్స్ కూడా సాగుతున్నాయి. కూటమిలో కూడా చాలా డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇటు ఐవీఆర్ఎస్ కాల్స్ ఏమైనా చేస్తున్నారా, లేకపోతే ఇంకేమైనా రీజన్స్ అక్కడ ఉన్నాయా, పరిటాలకి వేరే పదవి ఇచ్చే ఆప్షన్స్లో కూడా ఏమైనా ప్రభుత్వం చూస్తుందా అనేది కూడా మనకి మరికొన్ని రోజుల్లో తెలియబోతుందని చెప్పుకోవాలి. అయితే పరిటాల శ్రీరామ్ పనితీరుపై సర్వే వస్తుంది. ఈ సర్వేలో ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా సీఎం చంద్రబాబు మానిటర్ చేస్తున్నారు. నంబర్ 1 నొక్కితే బాగుందని, 2 నొక్కితే పర్వాలేదు అని, 3 నొక్కితే బాగోలేదు అంటూ కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ ప్రతి ఒక్కరికి, అనంతపురంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి కాల్స్ వస్తున్నాయి. సో దానికి సంబంధించి అటు ఆయన మానిటర్ చేసి వచ్చిన రెస్పాన్సెస్ని బట్టి పరిటాలని ఆ పదవిలోనే ఉంచాలా లేకపోతే పదవి నుంచి మార్చాలా అనే తట్టుగా కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ ఆప్షన్స్ అన్నిటిని కూడా టీడీపీ ఒకసారి రీవెరిఫై చేసుకుంటుంది. కార్యకర్త ఆల్రెడీ ఒకరికి ఫోన్ వచ్చినప్పుడు ఆల్రెడీ రికార్డ్ కూడా చేశారు. ఆ రికార్డింగ్ కూడా బిగ్ టీవీ దగ్గర ఉంది. ఒకసారి ఆ రికార్డింగ్ విందాం. మీ నియోజకవర్గంలో ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన పరిటాల శ్రీరామ్ గారి పనితీరుపై మీ అభిప్రాయం తెలియజేయగలరు. బాగుంది అయితే 1 నొక్కండి, పర్వాలేదు అయితే 2 నొక్కండి, బాగోలేదు అయితే 3 నొక్కండి. ఈ సందేశాన్ని మరల వినుటకు 0 నొక్కండి. మీ నియోజకవర్గంలో ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన పరిటాల శ్రీరామ్ గారి పనితీరుపై మీ అభిప్రాయం తెలియజేయగలరు. బాగుంది అయితే 1 నొక్కండి, పర్వాలేదు అయితే 2 నొక్కండి, బాగోలేదు అయితే 3 నొక్కండి. ఈ సందేశాన్ని మరల వినుటకు 0 నొక్కండి. మీ నియోజకవర్గంలో ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన పరిటాల శ్రీరామ్ గారి పనితీరుపై మీ అభిప్రాయం తెలియజేయగలరు. బాగుంది అయితే 1 నొక్కండి, పర్వాలేదు అయితే 2 నొక్కండి, బాగోలేదు అయితే 3 నొక్కండి. ఈ సందేశాన్ని మరల వినుటకు 0 నొక్కండి. విన్నారుగా, పరిటాల శ్రీరామ్ పనితీరుపై ఐవీఆర్ కాల్స్ అయితే వస్తున్నాయి. ఈ ఐవీఆర్ కాల్స్ లో 1, 2, 3 ఆప్షన్స్ అంటూ కూడా ఇస్తున్నారు. అయితే ఈ ఆప్షన్స్ అన్నిటిని బట్టి రీవెరిఫై చేసుకొని ఇటు పరిటాలకు పదవి ఉంచాలా లేదా అనే కోణంలో ఆలోచిస్తున్నారా అనే విషయం కూడా ఇప్పుడు సందిగ్ధంగా మారింది. ప్రెజెంట్ అనంతపురం ఇటు ధర్మవరంలో పాలిటిక్స్ మొత్తం కూడా హాట్గా నడుస్తుందనే చెప్పాలి. ధర్మవరంలో గతంలో ఇటు కూటమి నేతలు అంటే వైసీపీకి సంబంధించిన నేతలు బీజేపీకి ఒకరు వెళ్తూ ఉన్న సందర్భంలో ఇటు పరిటాల శ్రీరామ్ కు సంబంధించిన కొంతమంది మనుషులు ఆయనని కొట్టే ప్రయత్నం చేశారు. ఈ గొడవకు సంబంధించి ఇటువంటి ఐవీఆర్ కాల్స్ ఇప్పుడు ప్రెజెంట్ అక్కడ చేస్తున్నారా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా ప్రెజెంట్ కూటమి నేతలు సందిగ్ధంలో పడ్డారు. మరి అసలు సీఎం చంద్రబాబు ఏం ఆలోచిస్తున్నారు ఏంటి అనేది కూడా మనకి ఇంకా తెలియాల్సిందే. ఇప్పటికే ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యోగానంద్ ఫోన్ లైన్లో రెడీగా ఉన్నారు. యోగానంద్ చెప్పండి, ఇటు చూస్తున్నాము పరిటాల శ్రీరామ్ పనితీరుపై సర్వేస్ వస్తున్నాయి. అయితే ప్రెసెంట్ ఈ టైంలో అంటే మధ్యలో ఇట్లాంటి సర్వేస్ రావడాన్ని మనం ఎలా చూడాలంటారు? దీనికి గతంలో జరిగిన గొడవ ఏదైతే ఉందో దానికి ఏమైనా సంబంధం ఉంది అనుకోవాలి? ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం పాలిటిక్స్ ఎప్పుడు గరంగానే ఉంటాయి. ధర్మవరంలో ఎప్పుడు కూడా టీడీపీకి ఎప్పుడు పైచేయిగా ఉంటుంది. గత అనేక ఎన్నికల్లో కూడా రుజువైంది. ఈసారి టీడీపీ కాకుండా బీజేపీ పొత్తుతో కూడా నిలబడింది. పొత్తులో భాగంగా కూడా బీజేపీ నుంచి సత్యకుమార్ గెలుపొందారు. తర్వాత మంత్రి కూడా అయ్యారు. దీంతో ఇక్కడ రాజకీయాలన్నీ కూడా ఒక్కసారిగా బీజేపీ వర్సెస్ వైసీపీగా మారాయి. గత కొన్ని రోజులు కూడా
ఈ రాజకీయాలు కూటమి పార్టీల మధ్య కూడా రగడను తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు దూకుడుగా వ్యవహరిస్తున్నాం. బీజేపీ నేతలు ఎక్కడికక్కడ వైసీపీ నేతలను పార్టీలకు చేర్చుకుంటూ ఉండటంతో అనేక దఫాలుగా కూడా కూటమి పార్టీల మధ్య విభేదాలు వచ్చాయి. గతంలో కూడా మనం చూసాం, ఒక రగడ కూడా పెద్ద ఎత్తున సంచలనమైంది. టీడీపీ నేతలు కొంతమంది బీజేపీలో కాబోయే బీజేపీ నేతలంతా కూడా దాడి చేసి వాళ్ళ వాహనాలు కూడా ధ్వంసం చేశారు. అదేవిధంగా శ్రీరామ్ కు గత కొన్నేళ్ళు కూడా ఎటువంటి పదవి లేదు, కేవలం పార్టీ పదవి ఉంది, కానీ ప్రభుత్వంలో ఆయన భాగస్వామిగా లేడు. ప్రస్తుతం ధర్మవరంలో కూడా ఈ సర్వే కూడా కలకలం రేపుతోంది. IVRS సర్వే గత 2 రోజులు కూడా టీడీపీ కార్యకర్తలకు ధర్మవరంలో వరుస పెట్టి ఫోన్లు వస్తూ ఉన్నాయి. శ్రీరామ్ పనితీరు గురించి ముఖ్యంగా ఈ సర్వే అంతా కూడా సర్వేలో కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. శ్రీరామ్ పనితీరు ఎలా ఉంది, బాగుంది అంటే 1, పర్వాలేదు అంటే 2, బాగాలేదు అంటే 3 అనుకోవాలి అంటూ కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు. గతంలో దాదాపు 2 రోజుల వచ్చి కొన్ని వేల కాల్స్ కూడా ధర్మంలో టీడీపీ కార్యకర్తలు కూడా వచ్చేట్టు మనకు తెలుస్తోంది. ఈ పనితీరు ఆధారంగా శ్రీరామ్ కొత్త పదవి ఏమైనా కేటాయించే అవకాశం ఉందా అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున సాగుతుంది మనకి. ఎందుకంటే శ్రీరామ్ కు పరిటాల అనేది ఒక పరిటాల కుటుంబం ఒక బ్రాండ్ తో కూడుకున్నది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా వారి ప్రాతినిధ్యం మనం కొట్టి పారేయాలి. ఎందుకంటే దేశ విదేశాల్లో కూడా వారి ఫ్యాన్స్ ఉన్నారు. అదేవిధంగా ఇటు పక్కన కర్ణాటక కానీ తెలంగాణలో కూడా వాళ్ళకి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. వీరంతా కూడా పరిటాల శ్రీరామ్కి ఏదో ఒక పదవి ఉండాలంటూ కూడా అనేక సార్లు డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో ధర్మవరం టికెట్ కూడా ఆశించారు. కాకపోతే పొత్తుల ఎత్తులో భాగం కూడా ధర్మవరం సీటు బీజేపీకి త్యాగం చేశారు. ఆ తర్వాత ఈ సీట్ కోసమే ఈ సీటు మీద అనేక పర్యాలు కూడా రగడ కొనసాగింది. చివరకు పరిటాల శ్రీరామ్ సపోర్ట్ తో కూడా సత్యకుమార్ గెలిచి మంత్రి కూడా అయ్యారు. ఇప్పుడు పరిటాల శ్రీరామ్కి ఏదైనా కొత్త పదవి కేటాయిస్తారు. ఎందుకంటే సర్వేలు మామూలుగా టీడీపీ ఎప్పుడు కూడా ప్రజల అయితే మొత్తం రాష్ట్రం అంతా కూడా చేస్తూ ఉంటుంది ప్రజల గురించి ఏదైతే తెలుసుకోవడానికి. కానీ ఒక పర్టికులర్ గా ఈ ఎలక్షన్ లేని టైంలో ఇప్పుడు ఏం ఎలక్షన్స్ కూడా లేవు కాబట్టి ఈ టైంలో సర్వే చేస్తుందంటే ఏదో ఒక పెద్ద పదవి ఏమన్నా గట్టబెట్టే అవకాశం ఉందా అన్నది కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అదే కాకుండా ఇటీవల కూటమి పార్టీ మధ్య ధర్మవరంలో గొడవ జరిగింది. ఈ గొడవ సంబంధించి ఎవరైనా ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా, లేకుంటే ఏమైనా ఫిర్యాదు ఏమైనా టీడీపీ అధిష్టానం చేరిందా, ఫిర్యాదు చేస్తే అంతర్గతంగా విచారణ చేస్తారు కానీ IVRS సర్వే ఎందుకు తీసుకుంటారు అన్నది కూడా మనకు తెలియాల్సి ఉంది. అయితే ఈ కాల్స్ మాత్రమే ధర్మవరంలో సరికొత్త చర్చకు కూడా దారితీశాయి. ఎందుకంటే శ్రీరామ్ మరొక పొజిషన్ లో చూడాలి అంటూ కూడా అభిమానులు అనేక దఫాలుగా కూడా సీఎం చంద్రబాబు కూడా మొరపెట్టుకున్నారు. అనేక దఫాలుగా కూడా వారు కూడా డిమాండ్ కూడా చేశారు. ఎందుకంటే వారి కుటుంబం బ్రాండ్, వారి పార్టీ కోసం వారి కుటుంబంలో ఒక మనిషి కూడా త్యాగం చేశారు. కాబట్టి అటువంటి వారికి పదవి ఇవ్వాలి. అందులో ధర్మవరంలో టీడీపీ బీజేపీ గెలిచిందంటేనే టీడీపీ సపోర్ట్ ఉంది, పరిటాల శ్రీరామ్ సపోర్ట్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక పదవి ఇవ్వాలి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ సర్వే కూడా చేస్తూ ఉండటంతో దానికోసం ఏమన్నా సర్వే చేసేది పదవి కోసమే అంటూ కూడా టీడీపీ నేతలు కూడా చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇది పదవి కోసమేనా లేదా మరో వేరే కారణం ఏదైనా ఉందా తెలియదు. మరికొన్ని రోజు సర్వే రిపోర్ట్ వచ్చే కూడా మనం ఆగాల్సి ఉంటుంది. సర్తారు. రైట్, థ్యాంక్ యూ గనంత్. సిఎస్ మొత్తానికి అనంతపురం జిల్లా ధర్మవరంలో ఇటు టీడీపీ IVRS సర్వేస్ గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. కేవలం అక్కడ ప్రజల్లో మాత్రమే కాదు, టీడీపీ క్యాడర్ కూటమి నేతలు అందరూ కూడా ప్రెసెంట్ సందిగ్ధంలో పడిపోయారు. ప్రతి ఒక్కరు కూడా అసలు ఎలక్షన్స్ అప్పుడు ఇటువంటి IVRS కాల్స్ వస్తూ ఉంటాయి. అయితే టర్మింగ్ మధ్యలో ఇటువంటి IVRS కాల్స్ ఎందుకు వస్తున్నాయి, దీనికి గతంలో జరిగిన గొడవకు ఏమైనా సంబంధం ఉందా, లేకపోతే పరిటాల శ్రీరామ్కి కొత్త పదవి ఇచ్చేందుకు ఇటువంటి IVRS కాల్స్ సీఎం చేస్తున్నారా అనేది మనకి తెలియాలి. అయితే దీనికి సంబంధించి ప్రెసెంట్ టీడీపీ క్యాడర్ లో తీవ్ర గందరగోళ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవాలి. ఇక ధర్మవరంలో పాలిటిక్స్ అయితే హాట్ గా సాగుతున్నాయని చెప్పుకోవాలి. అనంతపురం జిల్లా ధర్మవరంలో టీడీపీ సర్వేస్ ఇప్పుడు అందరిలో కూడా కలకలాన్ని సృష్టించాయి. గతంలో ఒక గొడవ కూడా జరిగింది. అటు వైసీపీ నేత బీజేపీలో చేరబోయే టైంలో ఇటు పరిటాలకు సంబంధించిన కొంతమంది మనుషులు ఆయనపై అటాక్ చేసినట్టుగా కూడా కొన్ని వార్తలు వచ్చాయి. సో దీనికి సంబంధించే ఇటు సీఎం చంద్రబాబు సీరియస్ అయి IVRS కాల్స్ చేస్తున్నారా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరిగితే అంతర్గత మీటింగ్లు, ఇటు పార్టీ మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని ఇటువంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుంటూ ఉంటారు అధికారులు. కానీ IVRS కాల్స్ ఎందుకు చేస్తున్నారు, ఈ IVRS కాల్స్ వెనుకున్న అసలు ఆంతర్యం ఏంటి అనేది టీడీపీ క్యాడరే ప్రెసెంట్ చాలా డౌట్ఫుల్ గా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. టీడీపీ క్యాడర్ మొత్తం కూడా గందరగోళ వాతావరణంలో ప్రెసెంట్ కనిపిస్తోంది. అనంతపురంలో కూడా పాలిటిక్స్ అంతే హాట్ గా సాగుతున్నాయని చెప్పుకోవాలి. అయితే అనంతపురం ఎస్పెషలీ ధర్మవరంలో మనం ఒకసారి చూసుకుంటే కూటమి నేతల మధ్య కూడా కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి కూడా ఈ IVRS కాల్స్ ఏమైనా హింట్ ఇస్తున్నాయా అనే విధంగా కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన సిచ్యువేషన్ ప్రెసెంట్ కనిపిస్తోంది. అయితే ఈ IVRS కాల్స్ ఇటు పరిటాలకు ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఇవ్వబోతుందా, లేకపోతే ఆయనకి ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఇవ్వబోతుందా అనేది కూడా వేచి చూడాలి. మీ నియోజకవర్గంలో ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన పరిటాల శ్రీరామ్ గారి పనితీరుపై మీ అభిప్రాయం తెలియజేయగలరు.
బాగుంది అయితే 1 నొక్కండి. పర్వాలేదు అయితే 2 నొక్కండి. బాగోలేదు అయితే 3 నొక్కండి. ఈ సందేశాన్ని మరల వినుటకు 0 నొక్కండి.